శివపురాణం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు. ఈ వాదులట కాస్త వివాదంగా మారింది. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలిసింది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ లింగాన్ని సమీపించారు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సద్దుమణిగింది. ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంసారూపం ధరించి లింగ అగ్రభాగాన్ని చూడడానికి, విష్ణు వరాహ రూపంలో ఆదిని కనుక్కోవడానికి బయలుదేరాడు. బ్రహ్మకు ఎంతకు లింగం అగ్రభాగం కానీ మొదలు కానీ కనిపించలేదు. ఇంతలో లింగం పక్క నుంచి ఒక కేతక పుష్పం అంటే మొగలి పువ్వు జారి కిందకు రావడం చూసి బ్రహ్మ దాన్ని అపితనకు బ్రహ్మకు విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడు. ఆవు కనబడితే అదేవిధంగా చెప్పి ఆ లింగ అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇమ్మని ప్రాధేయపడ్డాడు. సాక్షాత్తు సృష్టికర్తయే తనని బ్రతిమాలేసరికి కాదనలేక సరేనంటాను. రెండూ కిందకి దిగి వచ్చేసరికి విష్ణు తాను ఆ లింగం మొదలు చూడకలేకపోయాను అని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను లింగ అగ్రభాగాన్ని చూశానని కావాలంటే ఆవును మొగలి పువ్వును అడగమని చెప్పాడు. నిజమే అంది మొగలి పువ్వు. బ్రహ్మదేవుడి మాటను కాదనలేక ఆయన అంగం అగ్రభాగాన్ని చూశాడని ఆవు తలతో చెప్తుంది. కానీ అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెప్తుంది. బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పిన కారణంగా భూలోకంలో ఎచ్చటా పూజలు అందుకోవడానికి అర్హత లేకుండా శాపం ఇచ్చాడు. విష్ణువుకు ప్రజలు నిరంతరం కొలిచేటట్లు వరమొసగాడు. శివుడు ఏర్పరిచిన జ్యోతిర్లింగం అనంతమైంది. దాని నుండి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలు 12 జ్యోతిర్లింగాలు అయ్యాయి. సాధారణంగా జ్యోతిర్లింగాలు 64, కానీ వాటిలో 12 మాత్రం అత్యంత ప్రసిద్ధమైనవిగా భావింపబడతాయి. ఈ 12 జ్యోతిర్లింగాల్లో ప్రతిదీ అచ్చట గల ప్రధాన దైవం పేరుతోనే ఉంటాయి. ప్రతిదీ ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఈ జ్యోతిర్లింగాలన్నింటిలో ప్రధాన దైవం లింగము. ఇది అనంతమైన జ్యోతిర్లింగ స్తంభంగా భావింపబడుతుంది. ఇది అనంతమైన శివతత్వానికి నిదర్శనం. ఈ జ్యోతిర్లింగాలు గుజరాత్లోని సోమనాథుడు, శ్రీశైలంలోని మల్లికార్జునుడు, ఉజ్జయిన్లోని మహాకాళేశ్వరుడు, మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వరుడు, హిమాలయాల్లోని కేదార్నాథుడు, మహారాష్ట్రలోని భీమశంకరుడు, వారణాసిలోని కాశీ విశ్వనాథుడు, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరుడు, టియోనగర్లోని వైద్యనాథుడు, ద్వారకలోని నాగేశ్వరుడు, తమిళనాడులోని రామేశ్వరుడు, ఔరంగాబాద్లోని కృష్ణేశ్వరుడు. 12 జ్యోతిర్లింగ స్తోత్రం. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాంకాళే ఓంకారం అమలేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం కృష్ణేశంతు విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. ఓంకారం అమలేశ్వరం అంటే ఒకటి కాదు 2 జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఆత్మ పరమాత్మలకు గుర్తుగా ఇక్కడ 2 జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఓంకారేశ్వరుడు, మమలేశ్వరుడు. 12 జ్యోతిర్లింగాల్లో ఓంకారేశ్వరుడి ప్రత్యేకత ఏంటి? నర్మదా తీరంలోని దివ్యక్షేత్ర విశేషాలు తెలుసుకుందాము. కార్తీక మాసంలో శివుడు స్వయంభువుగా వెలసిన 12 జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించినా స్మరించినా మోక్షం వస్తుంది. శివపురాణం ప్రకారం శివుని ఢమరుక నాదం నుంచి వెలువడిన తొలి ధ్వని ఓంకారం అని తెలుస్తుంది. సృష్టికి మూలమైన ఓంకారాన్ని సాక్షాత్తు మహేశ్వరుని స్వరూపంగా భావిస్తారు. అందుకే శివుడు ఓంకారేశ్వరుడు అయ్యాడు. శివుడు జ్యోతిర్లింగ రూపంలో ఓంకారేశ్వరుడుగా వెలిసిన క్షేత్రమే ఓంకారేశ్వరం. కేవలం స్మరించినంత మాత్రాన్నే సకల పాపాలను పోగొట్టే ఈ ఓంకారేశ్వర క్షేత్రం ఎక్కడుంది, ఆ క్షేత్ర విశేషాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓంకారేశ్వర క్షేత్రం 12 జ్యోతిర్లింగాల్లో 4వది. ఈ క్షేత్రం పవిత్ర నర్మదా నదీ తీరంలో వెలిసి ఉంది. అయితే ఈ క్షేత్రంలో గొప్ప విశేషం ఏముంది? ఆత్మ పరమాత్మలకు ప్రతీకగా శివుని వరంతో జ్యోతిర్లింగం 2గా చీలి ఒకటి ఓంకారేశ్వర ప్రణవలింగంగా, రెండోది మమలేశ్వర జ్యోతిర్లింగంగా ఆవిర్భవించింది. అందుకే 12 జ్యోతిర్లింగ స్తోత్రంలో ఈ క్షేత్రాన్ని గురించి ఓంకార మమలేశ్వరం అని ప్రస్తావిస్తారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఓంకారేశ్వర క్షేత్రంలో
శివుడు 2 జ్యోతిర్లింగాల రూపంలో పూజలు అందుకోవడం విశేషం. అతి పురాతన జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఓంకారేశ్వర క్షేత్రం భక్తుల పాలిట ఇల కైలాసంగా విరాజిల్లుతుంది. ప్రధాన ఆలయంలో పరిశుద్ధనాథ్, వైద్యనాథ్, మహాకాళేశ్వర్, కేదారేశ్వర్, గుప్తనాథ్ పేరుతో వివిధ ఉపాలయాలున్నాయి. ఈ 5 ఆలయాలను కలిపి పంచలింగ ధామాలుగా పిలుస్తారు. నిత్యం పవిత్ర నర్మదా నదీ జలాలతో పునీతమయ్యే ఈ దివ్యధామాన్ని ఒక్కసారి దర్శించిన జన్మ ధన్యతగా భావిస్తారు. ఈ క్షేత్రంలో శివదర్శనానికి ఒక పద్ధతి ఉంటుంది. ముందుగా ఓంకారేశ్వరుడిని, అనంతరం మమలేశ్వరుడిని దర్శించుకుంటే దర్శన ఫలం దక్కుతుందని శాస్త్రవచనం. పూర్వం అసురులు స్వర్గాన్ని ఆక్రమించుకొని దేవతలను హింసించసాగారు. ఆ సమయంలో స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు శివుని ప్రార్థించాడు. అప్పుడు జ్యోతి స్వరూపుడైన ఓంకారేశ్వరుడు పాతాళ లోకం నుంచి లింగాకారంలో వెలిసి రాక్షసుల బారి నుంచి దేవతలను కాపాడి స్వర్గాన్ని తిరిగి దేవతలకు అప్పగిస్తాడు. శివుడు ఓంకారేశ్వరుడిగా వెలసిన చోట ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. పురాణాల ప్రకారం మాంధాతరాజు ఇంద్రుని అనుగ్రహంతో రాజ్యాధికారాన్ని స్వీకరిస్తాడు. ఈ మాంధాత ప్రతినిత్యం శివపూజ చేసే అపర శివభక్తుడు. నర్మదా నది పవిత్ర జలాలు పర్వతాలపై నుంచి ఉరికి ప్రతినిత్యం ఓంకారేశ్వరుణ్ణి అభిషేకిస్తాయి. శివునిపై ఉన్న అచంచలమైన భక్తి విశ్వాసాల కారణంగా మాంధాత తరువాతి కాలంలో ఈ ప్రాంతాన్ని తన రాజధానిగా ప్రకటించాడు. అందుకే ఈ ప్రాంతాన్ని ఓంకార మాంధాతగా పిలుస్తారు. ఓంకారేశ్వరుడు కొలువై ఉన్న ఈ క్షేత్రంలో అగస్త్యుడు, అత్రి, విశ్వామిత్రుడు వంటి గొప్ప మహర్షులెందరో తపస్సు చేశారని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఓంకారేశ్వర దేవాలయాన్ని మాంధాత నిర్మించగా తర్వాతి కాలంలో వివిధ రాజవంశస్థులు ఆలయాన్ని అభివృద్ధి చేశారు. రాజవంశానికి చెందిన రాణి అహల్యాదేవి హోల్కర్ ఈ ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు జరిపించి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఓంకారేశ్వరుని ఆలయ గోపురం ఒకవైపు ఒరిగి ఉంటుంది. మమలేశ్వరుని క్షేత్ర విశేషాలు. ఓంకారేశ్వరుని దర్శించుకున్న భక్తులు నర్మదా నదికి ఆవలి ఒడ్డున ఉన్న మమలేశ్వరుని దర్శించుకుంటారు. గర్భాలయంలో మమలేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఈ స్వామిని అమలేశ్వరుడు అని కూడా అంటారు. ఈ ఆలయంలో కూడా అనేక ఉపాలయాలున్నాయి. ఇటు ఓంకారేశ్వరుణ్ణి, అటు అమలేశ్వరుణ్ణి దర్శించుకుంటే చాలు తమ జీవితం ధన్యమైందని భక్తులు భావిస్తారు. ఓంకారేశ్వరుని క్షేత్రంలో, మమలేశ్వరుని క్షేత్రంలో ప్రతి ఏడాది శ్రావణ మాసంలో జరిగే శ్రావణ మేళ ఎంతో గొప్ప ఉత్సవం. ఈ సందర్భంగా ఒక పడవలో ఓంకారేశ్వరుడు, మరో పడవలో మమలేశ్వరుడు కొలువుదీరి నర్మదా నదిలో మేళ తాళాల నడుమ జలవిహారం చేస్తారు. ఈ సందర్భంగా నది మధ్యలో ముమ్మారు ప్రదక్షిణలు చేస్తారు. శ్రావణ మాసంలో చివరి సోమవారం జరిగే ఈ ఉత్సవాన్ని చూడటానికి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తారు. ఇక ఈ సందర్భంగా జరిగే ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతాయి. ఇక కార్తీక మాసంలో శివునికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరుగుతాయి. మాఘమాసంలో మహాశివరాత్రి వేడుకలు ఎంతో శోభాయమానంగా జరుగుతాయి. ఈ సందర్భంగా ఈ క్షేత్రం భక్తజన సంద్రంగా మారుతుంది. ఈ ఓంకారేశ్వరానికి ఎలా చేరుకోవాలంటే మధ్యప్రదేశ్లోని ఇండోర్కు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి విమానం, రైలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. ఇండోర్ నుంచి ఓంకారేశ్వర క్షేత్రానికి సులభంగా చేరుకోవచ్చు. కేవలం స్మరించినంత మాత్రాన్నే మోక్షాన్ని ప్రసాదించే ఓంకారేశ్వర క్షేత్రాన్ని మనం కూడా దర్శిద్దాం, తరిద్దాం. ఓం నమః శివాయ.